తండ్రి నేను పరలోకమునకును విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీకు కుమారుడు అనిపించుకున్నట్టుగా కూడా నేను యోగ్యుడు కాను. నన్ను నీ కూలి వాళ్లలో ఒకరిగా పెట్టుకునమని అతనితో చెప్పుదననుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చూశారండి ఆలోచన ఎట్లా వచ్చిందో. మరి ఎవరన్నా దేవుని దగ్గర నుంచి తప్పిపోయిన వాళ్ళు ఉన్నారేమో, జాగ్రత్త స్వామి. కనీసం తప్పిపోయినా దేవుని ఉండి తప్పిపోయినా, దేవుల్లో ఉన్న జీవితం నుంచి పక్కకు పోయినా ఇటువంటి ఆలోచన వస్తే చాలు. మరి దేవుని దగ్గరికి వెళ్దామని, ప్రభు దగ్గరికి వెళ్దామని, యేసు దగ్గరికి వెళ్దామని ఆలోచన రావాలి పిల్లారా. మరి దేవుల్లో ఉన్న జీవితానికి దేవుడు లేకుండా ఉన్న జీవితానికి తేడా లేదండి. మంచికి చెడు తేడా లేదండి, ఉంది కదా. మరి అట్లాగే మరి ఇతనికి కూడా అదే జరిగింది. ఆలోచించుకున్నాడు, దేవుని దగ్గర ఉన్నప్పుడు నేను ఎట్లా ఉన్నాను, దేవుని దగ్గర ఉన్నప్పుడు ఏ విధంగా ఉన్నాను అని ఆలోచన వచ్చి ప్రభువా అని పశ్చాత్తాపడదామని బయలుదేరాడు. అప్పుడు తండ్రి ఏమన్నాడు? తండ్రి అంటే దేవుడు ఏమన్నాడు అక్కడ? లోక 15:20 వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వారిని చూసి కనికరపడి పరిగెత్తి వారు మన మీద పని ముద్దు పెట్టుకొనెను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మనం పశ్చాత్తాపడినప్పుడు, పశ్చాత్తాపంతో మన మనసు ఉన్నప్పుడు దేవుడు ఆయన వచ్చి మనం చేర్చుకుంటాడు పిల్లారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చేర్చుకున్న తర్వాత ఊరినే పోనీడైనా తర్వాత ఏం జరిగిందో చూద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. లోక 15:22 చూడండి. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రం త్వరగా తెచ్చి వీరికి కట్టి వీరి చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి. ఇక్కడ దేవుడు ఏం చేశారండి? తప్పిపోయి తిరిగి వచ్చిన కుమారుడు, తప్పిపోయి తిరిగి వచ్చిన కుమారుడికి, అట్లాగే తప్పిపోయి తిరిగి వచ్చిన బిడ్డలకు దేవుడు ఏం చేస్తాడండి? ఆ యొక్క జ్ఞానం ఉండాలి మనకి. తప్పిపోయామనుకోండి, తప్పిపోయినప్పుడు దేవుని దగ్గర ఉన్న జీవితం ఎట్లా ఉంది, దేవునితో ఉన్న జీవితం ఎట్లా ఉంది, ప్రభుతో ఉన్న జీవితం ఎట్లా ఉంది, అది మనం ఆలోచించగలగాలి. ఆలోచన శక్తి, ఆలోచనతో ఉండాలి మనం. అప్పుడు మరి ఎప్పుడైతే మనం దేవుని యందు ఉన్న జీవితాన్ని గుర్తు చేసుకుని పశ్చాత్తాపడి మరలా దేవుని దగ్గరికి వెళ్దామని ఆశపడి ఉన్నప్పుడు దేవుడు చేర్చుకుంటాడు. దేవుడు చేర్చుకున్నప్పుడు ఆయన ఏమిస్తాడు చూద్దాం. ఇక్కడ ఏమన్నారు ముందు? ప్రశస్త వస్త్రము అంటే, ప్రశస్త వస్త్రం అంటే ప్రశస్త వస్త్రము తెల్ల బట్టల, రంగు బట్టల, ఇంకా ఏమన్నా బట్టల? ఏం బట్టలు? ఏం బట్టలండి? ప్రశస్త వస్త్రము అంటే నీతి వస్త్రము. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నీతి వస్త్రాన్ని మనకిస్తాడు. నీతి జీవితాన్ని మరలా ఆయన ఇస్తాడు. నీతి జీవితాన్ని మరి ప్రభువు మనకిచ్చి నీతివంతమైన జీవితం జీవించడానికి కావలసిన వనరులు మనకు కలుగు చేస్తాడు. అర్థమైందా? తర్వాత రెండవది, ఉంగరము పెట్టి, చేతికి ఉంగరం పెడతాడు. ఉంగరం దేనికి? పెళ్ళి అయ్యేటప్పుడు మార్చుకునే ఉంగరాలు కాదు. ఆ ఉంగరం ఏంటి? అక్కడ స్వాతంత్ర్యం. దేవుడు పరలోక రాజ్య ప్రవేశానికి ఆయన అధికారం ఇస్తాడు. ఉంగరం అంటే అధికారం. ఆయన రాజ్యంలో అధికారం ఇవ్వటానికి ఉంగరం వాడారు ఇక్కడ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. పరలోక రాజ్యంలో పరలోక రాజ్యం కోల్పోయినటువంటి ఈ బిడ్డకు
పరలోక రాజ్యం కోల్పోయి మరలా దేవుని దగ్గరికి వచ్చినందుకు ఉంగరం అంటే పరలోక రాజ్యంలో అధికారాన్ని దేవుడు అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. పిల్లారా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. తర్వాత మూడవది పాదములకు చెప్పులు. పాదములకు చెప్పులు అంటే మనం వేసుకునే చెప్పులు కాదు. మనం వేసుకునే ముళ్ళు గుచ్చుకోకుండా మరి ఏదో బోధలో ఏదో అంటకుండా ఉన్నందుకు మనం చెప్పులు వేసుకుంటూ ఉంటాం. కానీ ఈ చెప్పులేంటి ఇక్కడ? ఈ చెప్పులేంటి చెప్పండి. ఇదివరకు చెప్పుకున్నాం ఒకసారి ఈ ప్రసంగం. ఈ చెప్పులేంటి? ఇశ్రాయేలీయులు ముందు ప్రార్థించినప్పుడు మోషేని పిలిచి మండుచున్న పొద కనపడుద్ది ముందు మోషేకి. ఆ మండుచున్న పొద ఏందో విచిత్రంగా ఉంది అని మోషే చూడటానికి వెళతాడు. దేవుడు ప్రత్యక్షత అనమాట అది మండుచున్న పొదలో. ఆ మండుచున్న పొదలో పొద దగ్గరికి మోషే వెళ్ళినప్పుడు చెప్పులేసుకెళ్తాడు. చెప్పులేసుకెళ్ళినప్పుడు నీ చెప్పులు విడుము అంటాడు, చెప్పులు తీసివేయము అంటాడు. ఎందుకంటే ఆ చెప్పులు ఏంటి? అక్కడ పరిశుద్ధ స్థలము. పరిశుద్ధ స్థలములో చెప్పులు వేసుకునే తగదు. దేవుడే ఆధారం ప్రియులారా. కాబట్టి మోషేని చెప్పులు విడవమంటాడు. ఇక్కడ చెప్పులు తొడుగుతారు. ఇక్కడ ఈ చెప్పులేంటి? భూలోకంలో వేసుకునే చెప్పులు కాదు. ఏం చెప్పులు? అసలు మా చెప్పులు ఎందుకు వేసుకుంటారు చెప్పండి ముందు. ఇది చెప్పుడే కానీ మీకు అది అర్థం కాదు. ఆ చెప్పులు వేసుకుంటారా మీరు? చెప్పులు వేసుకుంటారా? వేసుకుంటారు. మరి ఎందుకు వేసుకుంటారు మీరు? కాళ్ళ కదండి ఎప్పి తగలకుండా, ముళ్ళు తీసుకోకుండా మరి ఉండటానికి చెప్పులు వాడతాం. అట్లాగే అంతకుముందు మనం చేసిన పాపాలన్నీ కూడా దేవుని దగ్గర రావటంలో రద్దయిపోతాయి. అంతకుముందు చేసిన పాపాలన్నీ కూడా రద్దయిపోతాయి. అప్పుడు మరలా పాపంలోనికి పడకుండా దేవుడు రక్షణ ఇస్తాడు. దేవుడిచ్చి ఇక్కడ చెప్పులు ఏంటంటే రక్షణ, పాపములకు రక్షణ. ఇక పాపం చనిపో.